అభివృద్ధి చేస్తా అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం ఉంటారా? కాదండి, కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాము. టీడీపీ మరి చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మరా? నమ్మకం లేదా? ఎట్లా నమ్మటం లేదంటే చూస్తున్నాం కదండి. చంద్రబాబు అయినా మేము ఒక ఇల్లు రిపేర్ చేయాలంటే 1 సంవత్సరం పడుతుందండి. ఇప్పుడు అవన్నీ చేయాలంటే చేస్తానని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇద్దండి నీకు? ఇప్పుడు 20 అడుగులు 30 అడుగులు రోడ్డులు తీశారు, మొక్కబోసారు. అవి మళ్ళీ మొన్న ప్రభుత్వంలో కొంత తూంకెళ్ళారు. వాటిని సరి చేయాలి. మొన్న బేస్ మట్టాలకు రాక తోడుతున్నారు, వాన వస్తుంది, మునుగుతుని తీస్తున్నారు. కాదంట్లో పని చేయట్లేదు అంటున్నా. అది పని సాగటం లేదు. వర్షాకాలం వచ్చింది. అదండి మా రైతాంగం ప్రకారం. మాకు అంత చుమ్మకంగా లేదండి. ఆడ 2 సంవత్సరాలు అభివృద్ధి చెందినాక అప్పుడు మాత్రం ఇష్టపడతారు, ఎక్కువ శాతం ఇష్టపడతారు. అంతేగాని ఇప్పుడు మాత్రం అంత ఇష్టంగా లేరు. ఏంటంటే మళ్ళీ కష్టంగా తీసుకుంటే ఎట్టుంటుందంటే మునుపు జగన్కి పాకాలు వేశారు చూడు, మళ్ళీ అట్టా ఉండిద్దండి. మళ్ళీ రాష్ట్రం అంతా మళ్ళీ ఇబ్బందులు పడిపోయి. ఎవరికి భయం అంటే మునిపోయినకి 23 సీట్లు అంటే 11 సీట్లు వచ్చినాయి. మేము అసలు ఆ మాట కోరుకోం. ఎందుకంటే మాకు పార్టీ తత్వం అదొకటి. పార్టీ తత్వం తీసేయి, రైతు తత్వం వచ్చేటప్పటికి ఈ పని ఏనే చేయగలడు, ఇంకేం తప్ప ఎవరు చేయలేరు. ఆయనకు దేవుడు ఆవిసి కొద్దిగా ఎక్కువ రోజులు ఇచ్చి ఇంకొక పెరుడు అట్టా వస్తే ఏనే అభివృద్ధి చేయగలడు. అది కోరుకున్నాం. సహకరిస్తామండి. ఆడ ముందు 2 సంవత్సరాలు అది అభివృద్ధి చేస్తే సహకరిస్తామండి. మాకు మేము అది ముందు వాళ్ళకి అప్పచెప్పాలి కండి. అది కవులు ఇది కవులు వాళ్ళకి అప్పచెప్పి ఇంకా మీకు రద్దబ్బాయి కవులు 10 సంవత్సరాలు అన్నాం, 12 సంవత్సరాలు ఇచ్చాము అని చెప్పండి. మాకు అసలు అయ్యో 10 సంవత్సరాలు కాదండి, 5 సంవత్సరాలు చాలు మాకు ప్లాట్లు ఇస్తే చాలు. అవి కాదండి. ఇప్పుడు మాకు ఏదన్నా వచ్చే 2 ఏళ్ళు ఉండా తీసుకున్నా మాకు అన్ని సంవత్సరాలు అవసరం లేదండి. మాకు ప్లాట్లు చూపించాలి. డబ్బులు ఏందండి 50,000 కవులు అయింది మాకెందుకండి? అసలు భూమి లేకుండా 50,000 కవులు ఆడకపోతే చిత్తికాయ ఎవరు నువ్వు అని అంటారు. పట్టించుకోరండి. వాళ్ళు ఏందండి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలే ఒక్కొక్కరు పట్టించుకోవట్లేదండి. గెలిచేటప్పుడు ఏమో ఎట్ట అంటారు, ఇప్పుడు మనం ఎట్ట అనాలి?